హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో 100K. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది రెస్పాన్స్ కాలేజ్‌లో, బయట? బావుంది. కాలేజ్‌లో నేను ఎక్కువ ఎవరికీ చెప్పుకోలే. బయట బయటంటే ఎవరికి చాలా మందికి తెలీదు. నేను నా సెల్ఫ్ ఎప్పుడు చూపించుకోలే, పోర్ట్రేట్ చేసుకోలే బయట. ఎందుకంటే నేను ఫోటో రివీల్ చేసుకోలే కదా! ఇంకా ఫేస్ రివీల్. చాలా మందికి ఐడియా లేదు. తెలిసిన వాళ్ళకి తెలుసు. ఓహ్! సో, ఫస్ట్ నేను మొత్తం 24 క్వెషన్స్‌లో ఫస్ట్ 10 క్వెషన్స్ అడుగుతా బ్రో. ఆ ఓకే. 10 క్వెషన్స్‌లో ఆ 10 క్వెషన్స్ పేజ్ నుంచి వచ్చింది. అదే మీ ఫ్రెండ్స్‌లో అన్నమాట. ఓకే. సో, ఆ క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఇయ్యాలి. సైమల్టేనియస్‌లీ యూ షుడ్ గెట్ ద అడ్మిన్ ఆల్సో. ఓకే. అన్ని పేజెసేనా? అన్ని పేజెస్. ఈ 10 అవునా? క్వెషన్స్ పేజెస్. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి దిస్ పర్సన్ వాంట్స్ టు కన్వే యూ బెస్ట్ ఆఫ్ లక్ అనమాట. అంటే క్వెషన్ ఏమి అడగలేదు. మీకు ఆల్ ద బెస్ట్ జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పారా? అంతే. ఓకే. హ్మ్. ఎవరంటే ఆహ్, నేను ఫాలో అయ్యే వాళ్ళ నుంచేనా? లేకపోతే డిఫరెంటా? మీరు ఫాలో అయ్యేవాళ్ళే. ఏమో పాటలు అనుకుంటున్నా. మీరు బాగా క్వెషన్ అడగండి బ్రో. అవునా? అయితే కరెక్ట్‌గా ఐడియా లేదు నాకు. గెస్సింగ్ అయితే కష్టం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సినిమా తీసే ఏమన్నా ఆలోచన ఉందా? నాకేం ఆలోచన లేదు. సినిమా తీసే ఆలోచన అస్సలు లేదు. నాకు అటు సైడ్ అంత ఇది లేదు. ఎడిటింగ్ అంటే ఓకే. ఐ నో ఎడిటింగ్ దట్స్ ఇట్. బ్రో అదే సెకండ్ క్వెషన్‌కి ఓకే. గెస్ అంటే అసల ఇంపాసిబుల్ నాకు తెలిసి స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయ్యి ఉంటాడనుకుంటున్నా. ఆ పెద్ద మనిషి చాలా పెద్ద క్వెషన్ అడిగానులే బ్రో. అయితే అస్సల చెప్తున్నా కదా! నాకు బేసిక్‌గా అంత ఐడియా లేదు ఎవరు ఏం అడుగుతారని. ఓకే. యాహ్! నేనిప్పుడు క్వెషన్ అడిగింది చల్లని చిత్రాలనమాట. ఓకే. చలనచిత్రాలు. ఓకే. నెక్స్ట్ టీఎఫ్ఎల్‌లో ఎంట్రీ ఏమన్నా? ఇది ఓవర్ అయిపోయింది. ఇది మరీ ఓవర్ అయిపోయింది. అంత సినిమా లేదు మనకి. ఇంత అతి ఎవడు చేస్తాడబ్బా! మా దాంట్లో ఇంత అతి చేసే క్యాండిడేట్ ఎవడు? క్రేజీ మ్యూజిక్కో ఎవడో ఒకడు అయ్యుంటాడు. నేను అడగలేదు బ్రో పాపం. ఏమో అయితే నాకు అస్సలు ఐడియా లేదు. కానీ ఎవడో ఒక్కడే ఉంటాడు మా బ్యాచ్‌లో అతి చేసే బ్యాచ్‌లో. ఎంట్రీ అంటే లైక్ నీకేమైనా డ్రీమ్ ఉందా? అస్సలు లేదు. నాట్ ఎట్ ఆల్. నా సైడ్ అంతా వేరు. నేను మొత్తం డిఫరెంట్. ఓకే. అంటే జస్ట్ టైమ్ పాస్ అనమాట. ఆ! ఆహ్, వాట్ యూ వాంట్ టు అచీవ్ అంటే ఈ 100K అని కదా! ఫైనల్‌గా వాట్ యూ వాంట్ టు అచీవ్? అంటే అలా ఏం ఉండదు బ్రో. బేసికల్లీ ఇప్పుడు 100,000 అని నేను పెట్టుకున్నా. నేను ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు 10,000 అనుకున్నా. అది పెరిగే కొద్దీ 15,000, 20,000, 25, 30 నేనెప్పుడు 5,5,000 గోల్ పెట్టుకుంటా. ఎక్కువ వెళ్ళిపోవాలనుకోను. అలా అని తక్కువ ఉండాలి గోల్ అనుకోను. అట్లా ఎళ్తూ ఉండాలి అంతే. ఐ డజంట్ స్టాప్ దట్ థింగ్. వి ఆల్వేస్ హావ్ దట్ డిజైర్. ఎవ్రీవన్ హాస్ దట్ డిజైర్ అనుకుంటా. ఒక పాయింట్‌కి మనం ఆగాలనిపియదు. వి స్టిల్ crave for that growth. So yeah, obviously I crave for that growth, but at the same time I don't want to uh, disappoint with my content or posts or whatever we call that. బేసికల్లీ ఉంటది ఇంకా డిసప్పాయింట్‌మెంట్ కొంతమందిలో ఉంటది. ఈ పర్టిక్యులర్ యాక్టర్ పోస్ట్ చేయలేదు ఆర్ ఈ పర్టిక్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్ చేయలేదని. బట్ ఐయామ్ ట్రైయింగ్ టు కవర్ మై బెస్ట్. బికాజ్ నా ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా డిసిప్లిన్ టైప్ ఉంటుంది. అది చెప్పడానికి చాలా కామెడీగా ఉంటది గానీ ఈ ఒక వారం మొత్తం ఏ పోస్ట్ ఎయ్యాలి, ఏ రోజు ఏ పోస్ట్ ఎయ్యాలి, ఆ రోజు ఏ రీల్ ఎయ్యాలి అన్నీ ముందే రాసుకొని పెట్టుకుంటా నేను. ఇట్ విల్ బి సో ప్లాన్డ్. సో, బేసికల్లీ కుదిరిన టైంలో నేను ముందే ఎడిట్ చేసేసుకుంటాను. కుదిరినంత వరకు ఒక 2, 3 అవర్స్ స్పెండ్ చేసి ఎడిట్ చేసేసుకొని పెట్టుకుంటా. కుదరకపోతే మాత్రం ఆ పర్టిక్యులర్ రోజు ఏ రీల్ అయితే ఎయ్యలేదో నెక్స్ట్ వీక్‌కి పోస్ట్‌పోన్ చేసుకుంటా. పోస్ట్ ఆర్ రీల్. సో, అలా ఉంటుందన్నట్టు. సో, యాహ్! ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు సీ ద గ్రోత్. ఐ వాంట్ టు సీ ద గ్రోత్ 150, 200 మేబీ. నాకు ఈ క్వెషన్ చాలా మంచిగా అనిపిస్తుంది బ్రో. హౌ డు యూ మేనేజ్ యువర్‌సెల్ఫ్ టు బి కన్సిస్టెంట్ విత్ ఆల్ వర్క్స్ హావ్ ఇన్ యువర్ లైఫ్? అంటే కన్సిస్టెన్సీ ఒక రకంగా చెప్పాలంటే బేసికల్లీ దిస్ పేజ్ నేను క్రియేట్ చేసింది అదొక జర్నీ. అది నేను ఐ విల్ టెల్ ఆఫ్టర్ దీస్ క్వెషన్స్. ఆల్ ద జర్నీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఆఫ్టర్ ద క్వెషన్స్. బట్ బేసికల్లీ కన్సిస్టెన్సీ రావడానికి కీ రీజన్ ఈస్ దిస్ దిస్ పేజ్ ఇస్ లైక్ మై స్ట్రెస్ బస్టర్. సో వెనెవర్ ఐ ఫీల్ స్ట్రెస్ గానీ వాటెవర్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఎడిటింగ్. ఆ రోజు పర్టిక్యులర్ పోస్ట్ క్రియేటింగ్ స్టార్ట్ చేసుకుంటే ఐ విల్ బికమ్ కామ్.
సో బేసికలీ ఐ లైక్ myself to be busy. I like myself to be kept busy with doing some or the other things. సో ఎప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికితే ఐ ట్రై మ్యాక్స్ టు కంప్లీట్ ఆఫ్ దిస్ పోస్ట్ రిలేటెడ్ చేసుకుంటా. అండ్ ఐ హ్యావ్ మై ఓన్ ఫ్రీ టైమ్ టు స్పెండ్. నేను మేనేజ్ చేయడానికి ఐ ట్రై మ్యాక్సిమం. ఎక్కడో కొన్నిసార్లు మిస్ అవుతుంది, మేనేజ్ అవ్వదు బికాస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ సమ్ అదర్ టైప్ ఆఫ్ థింగ్స్. సెమిస్టర్ ఎగ్జామ్స్ అని అట్లనే ఉంటాయి. సో కానీ ఐ ట్రై మ్యాక్స్ టు కంప్లీట్ ఇట్. మ్యాక్సిమం పోస్ట్ ఎడిటింగ్ వచ్చేసి నేను నైట్ టైం చేసుకుంటా, అరౌండ్ 12:30, 1 o'clock ఆ టైంకి ఖాళీ ఉంటా కాబట్టి. Out of the box, I have a question. The question is, how you handle negativity, bro? నెగిటివిటీ ఏం రాలేదు బ్రో నాకు. బేసికల్లీ చెప్పాలంటే నేను పేజ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే నెగిటివిటీ ఇన్ ద సెన్స్ ఉంటాయి, ఒక 2, 3, 4, 5 సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ ఉంటది, కానీ అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అంత హ్యూజ్ నెగిటివిటీ నేనైతే ఇప్పుడు ఫేస్ చేయలేదు అనుకుంటున్నా, అంత హ్యూజ్ నెగిటివిటీ. కామెంట్ సెక్షన్ అన్నట్లే అంటే ర్యాండమ్ వచ్చి నిన్ను తిట్టడం. అంటే ఉంది కొన్ని చాలా రేర్ ఇన్స్టాన్సెస్ అవి, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఐ విల్ ట్రై టు టాక్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్ ద రైట్ దెన్. అంటే ఏమో వాడు ఏ ఉద్దేశంతోనో వాడు ఏ ఫ్రస్ట్రేషన్తో పెట్టాడో మనకు తెలియదు రీజన్. తెలుసుకుంటే అది సాల్వ్ అయిపోయి, అలా సాల్వ్ అయ్యి మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు నాకు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ టు దే టర్న్ టు వెరీ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు. సో అది జస్ట్ బేసికలీ ఒక మూడ్ స్వింగ్ టైప్ అంతే కొంతమందికి. నాకు అంత హ్యూజ్ బాగా క్రిటిసిజం ఫేస్ చేసినంత నెగిటివిటీ ఎప్పుడు ఫేస్ చేయలే. ఇన్ కేస్ చేసే సిచ్యువేషన్ వస్తే అవాయిడ్ చేస్తా అంతే. Will you be consistent to post even after hitting 100K followers, as you have stated in your previous stories? Then 100K is your rule. Actually I should stay consistent. It doesn't change. Number change అవుతోంది. Maybe this 100K might look different to the whole world. The perspective might be different. వీడు ఒక పెద్దోడు, వీడు పేజ్, వీడు ఇది అనుకోవచ్చు. బట్ that consistency should remain same because that's what like దాని వల్లనే ఇక్కడికి వచ్చి కూర్చున్నా కాబట్టి ఈ ప్లేస్లో. సో that should be there. As I said, I want to see myself in more like get more followers. So obviously the consistency, I should maintain that consistency. యాక్చువల్లీ క్వశ్చన్ అడిగిన అతను నా పేరేదో చెప్పొద్దు అన్నాడు. ఆయన పేరు చెప్పొద్దు, గెస్ చేయమని చెప్పిండే. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ ఏనా? అదే, విల్ యూ బీ కన్సిస్టెంట్? పాటలు ఆర్ పాటలు అనుకుంటున్నాను. మేబీ రోహన్ అనుకుంటున్నా. I guess పేజ్ పేరు చెప్పండి అంటున్నాను. Ruda's photography or someone else? మ్యూజికల్ రైట్. Okay, Jayanna. Okay, Jayanna. ఓకే, ఇప్పుడు నేను అలా గొప్ప క్వశ్చన్ అడుగుతున్నా బ్రో, మీ వాళ్ళు అడిగింది. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే, ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉంటున్నా, ఒక్కసారి కూడా కలవలేదు, 100K పార్టీ కూడా చెప్తే వచ్చేస్తా. ఓకే, నేను ఫాలో అయ్యే పేజెస్లో వచ్చాను. ఇది ఫాలో అయ్యే పేజ్. హైదరాబాద్లో ఉంటే నేను కలవంది ఒక 2-3 పేజెస్. మత్తు వదలరావు ఒకడిని కలవలేదు, అండ్ ఫ్యూ 2 అదర్ పేజెస్ ఐ గెస్ నేను కలవలేంది. మత్తు వదలరా అనుకుంటున్నాను నేను. ఇది ఈ క్వశ్చన్ అడిగింది కాదా? రిలీజ్ చేసేసి ఎవరు? ఈఎన్టీ జోన్. ఈఎన్టీ, ఓకే, అదే ఈఎన్టీ జోన్, మత్తు వదలరా, అండ్ వన్ మోర్ పర్సన్ నేను ఇంకా కలవలేదు హైదరాబాద్లో ఉంటూ. దట్స్ ఇట్. మిగతా మ్యాక్సిమం నేను హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరినీ మ్యాక్సిమం కలిసిన మా వాళ్ళల్లో అయితే. నెక్స్ట్ గొప్ప క్వశ్చన్ వచ్చేసి, సారీ బ్రో, ఐ హ్యావ్ అ క్వశ్చన్ లెఫ్ట్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పోస్ట్ ఇన్ యువర్ పేజ్? పోస్ట్ ఫేవరెట్ అంటే ఇట్ డిపెండ్స్, ఇట్ చేంజెస్. నాకు ఒక పర్టికులర్ టైం వరకు అయితే నేను అప్పట్లో ఒక పోస్ట్ చేసా. ఓల్డ్ కలెక్షన్, వెరీ ఓల్డ్ కలెక్షన్, ఘంటసాల గారి సాంగ్స్ అండ్ ఫ్యూ అదర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ సాంగ్స్, కొన్ని వెరీ ఓల్డ్ పోస్ట్ అది. దట్ డిడెంట్ రీచ్ వెల్. ఇట్ గాట్ సమ్ 4,000 or 5,000 likes. That's it. My other all posts had 10,000, but that only post has 5,000. But that was my favorite post because I was wanting to do that, and I actually expected more reach to that. అంటే యాంటీక్ టైప్ కదా, అది కొంచెం ఓల్డ్ కదా, మేబీ వింటేజ్ దానికి ఎక్కువ వస్తుంది అనుకున్నా. బట్ ఐ డిడెంట్ రీచ్. అది నా ఫేవరెట్ పోస్ట్ ఉండేది. దాని తర్వాత ఇట్ చేంజ్డ్. రీసెంట్ టైమ్స్లో అయితే మమితా బైజు టెంప్లెట్తో వేసిన పోస్ట్
ప్రేమలు మూవీ టెంప్లెట్స్ చేసిన పోస్ట్స్ ఆర్ మై ఫేవరెట్ పోస్ట్స్. హలో, నన్ను ట్విట్టర్లో ఎందుకు ఫాలో బ్యాక్ చేయలేదు? ట్విట్టర్ నేను ఫాలో బ్యాక్ చేయలేదంటే నేను ఇప్పుడే ట్విట్టర్ ఓపెన్ చేసిన యాక్చువల్లీ ఇవాళ మ్యూజిక్ పేజ్ అకౌంట్తో. I had my personal account which I won't reveal it out. I don't want to. But yeah, ట్విట్టర్లో ఇవాళే కొత్తగా ఓపెన్ చేసిన దాని నుంచి అయితే హలో 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 డిస్కనెక్ట్ అయినట్టు. అయితే ఈ పేరైనా అడిగింది అనమాట, ట్విట్టర్లో అయినా ఫాలో బ్యాక్ ఎందుకు పేరు? నేను ఇప్పుడు పేజ్ యాక్చువల్లీ నా పర్సనల్ పేజ్ నుంచి అవ్వలేదు ఏమో బై మిస్ అయినట్టున్నా. బట్ ఇప్పుడు మ్యూజిక్ పేజ్ ఓపెన్ చేసిన ట్విట్టర్లో దాని నుంచి అయితే ఖచ్చితంగా ఫాలో బ్యాక్ అవుతా. అమ్మా బ్రో, ఇప్పుడు ద గ్రేటెస్ట్ క్వశ్చన్ బ్రో, ఓకే, హూ ఈజ్ యువర్ ఎనిమీ ఇన్ యువర్ మ్యూజిక్ పేజెస్? నాకు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పడిపోయినా. ఎనిమీ అంటే పేజెస్లోనా అంటే ఒక్కొక్క టైంకి చేంజ్ అవుతుంటుంది. అంటే ఎనిమీ అనలేము, మనం కాంపిటీషన్ అనాలి ఒక రకంగా. ఒక పర్టికులర్ టైంకి పాటలు .exe నా కాంపిటీటర్ లాగా అనుకున్నాను నేను. ఎందుకంటే స్టార్టింగ్ తన తర్వాత స్టార్ట్ చేసిన ఈజ్ వాట్ డు వి సే ఈజ్ వే ఆఫ్ ఎడిటింగ్ ఈజ్ యూనిక్, కంప్లీట్లీ యూనిక్. సో దట్ వాజ్ కాంపిటీషన్, హీ వాజ్ అ కాంపిటీషన్. అండ్ లేటర్ ఆన్ డిజైన్స్ పరంగా జ్యోతి మహల్ అండ్ ఫ్యూ అదర్ పేజెస్, స్టోరీ, స్క్రీన్ ప్రొడక్షన్, ఎన్విడి, Jayan, they all had their own kind of like I used to get attracted to their editing thing, that color combinations gani posts lo. So obviously I choose them as I used to treat them as my competitors at one point. They were my friends obviously, but they were competitors also. So nen enmity ananu gani competing spirit anta ante. ఈ క్వశ్చన్ ఎవరు అడిగింది? ఎవరు అడిగారు? SSD. Okay, nice. Very difficult person to like. సో ఇప్పుడు నావన్నమాట. సో నా వచ్చేసి ఈ పేజ్ కన్నా ముందు మీకు ఏమన్నా వేరే పేజ్ ఏమైనా ఉందా? ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఏమైనా? సో బేసికలీ ఇలా హాఫ్ ఆఫ్ చెప్పే బదులు ఐ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్ లైక్ మై జర్నీ, ఐ సే ఆఫ్ ఎవ్రీథింగ్ బెటర్, అంటే ఒక క్లారిటీ వస్తుంది. అరౌండ్ ఐ వాజ్ ఇన్ మై 8th or 7th క్లాస్ ఐ గెస్. నేను అప్పుడు స్టార్ట్ చేసిన ఆన్ మై స్కూల్ పేరు మీద ఒక మీమ్ పేజ్ స్టార్ట్ చేసిన. దట్ వాజ్ దట్ వెంట్ వెల్. బట్ అక్కడ కూడా మా ఫ్రెండ్స్తో చిన్న చిన్న రిఫ్ట్స్ రావడం, అంటే వాళ్ళు సపరేట్ పేజ్ పెట్టడం స్కూల్ పేరు మీద, నేను సపరేట్ పేజ్ పెట్టడం, అది నాకు తెలియకపోవడం, తర్వాత తెలవడం, దట్ వాజ్ ఆల్ సమ్ chaos. But end of the day, that's how the journey began. That's how I started doing some stuff on Instagram, memes gani. So that was my meme page actually, but I don't want to reveal that alaga page existence ledhu ippudu. And later I after in lockdown time, around in lockdown, I changed that meme page name to another, like I made that school meme page to general meme page. ఇంకా అది స్కూల్ మీమ్ పేజ్గా ఉంచకుండా జనరల్గా చేద్దామని I changed the name and I continued. బట్ అట్ వన్ పాయింట్ ఒక కాపీరైట్ స్ట్రైక్ పడి, ఒక IPL ఎడిట్కి కాపీరైట్ స్ట్రైక్ పడి ఆ పేజ్ పోయింది. అండ్ ఇన్ గ్యాప్, ఈ పేజ్ పోయిన గ్యాప్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ PUBG స్ట్రీమర్. ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ యూట్యూబ్, ఐ గెస్, బికాజ్ ఇన్ 1 year అరౌండ్ 3K సబ్స్క్రైబర్స్ వచ్చారు. లైవ్ స్ట్రీమ్స్ చేసేటోని, 24 hours లైవ్ స్ట్రీమ్స్ చేసేటోని. ఐ యూస్ టు ప్లే విత్ మెనీ గేమర్స్, UNQ బ్రో, ఇంకా కొంతమంది మెయిన్ ప్లేయర్స్ అందరితో ఆడినా. అండ్ ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ నేమ్ ఆల్సో, అది ఎలాగ ప్రైవేట్ చేసేసిన ఛానల్. సో అది జస్ట్ ఏం లేదు, రివీల్ చేయట్లేదు ఎందుకంటే అంటే అది పాస్ట్, అది పట్టించుకోవడం వేస్ట్ అని ఇంకా లైట్ తీసుకున్నా. సో అండ్ నెక్స్ట్ ఆ మీమ్ పేజ్ అది ఎప్పుడైతే లాక్డౌన్ ఎండ్ అయిపోయిందో, స్ట్రీమింగ్కి అంతా పడిపోయిందో, అండ్ ఐ కేమ్ బ్యాక్ టు మీమ్ పేజ్. ఐ యూస్ టు సైమల్టేనియస్లీ రన్ మై సెకండ్ మీమ్ పేజ్ ఆఫ్టర్ డిసేబుల్ అయిపోయిన తర్వాత ఇంకో మీమ్ పేజ్ పెట్టి అది ఇంకా యూట్యూబ్ లైవ్ కలిపి నడుపుతుండే. బట్ దెన్ సెకండ్ మీమ్ పేజ్లో రీచ్ లేక అప్పుడు ఐ ఫౌండ్ పాటలు.exe. I used to know talk with a few people of music community. There were only few at that time. Mafia bro, music community. Patalu appade vachadu. He was a banger back then. He immediately got 10K, 20K, 30K. He was running. It was like a horse. Andukante andardi oka daggara agutondi veltondi, tanu complete kottaga aesthetic type చేసిండు, అది బాగా క్లిక్ అయింది. He was running.
And then when I got to know about him, I started speaking with him. I started saying about my thing, because నాకు ఎప్పటి నుంచో ఉండేది మ్యూజిక్ పేజ్ పెట్టాలని. మా వేరే పేజెస్ వాళ్ళకి చెప్పినా కానీ ఎప్పుడు పెట్టలే. ఇతనికి చెప్పేసరికి, పాటలకు చెప్పేసరికి నువ్వు పెట్టేసేయి అన్నాడు. నేను అప్పుడు ఇంకా వన్ ఫైన్ డే అరౌండ్ దసరా టైం 2022 దసరా టైం సెప్టెంబర్ ఎండింగ్ నేను ఢిల్లీకి వెళ్తుండే. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఢిల్లీ ట్రిప్కి వెళ్తుండే. అప్పుడు ఇన్ ట్రైన్ జర్నీ సడన్గా ఒక మ్యూజిక్ పేజ్ ఇట్లా అనుకొని ఇట్లా పేజ్ పెట్టినా. ఇప్పుడు నా లోగో ఏదైతే ఉందో అది కూడా పాటలో తయారు చేసింది. పాటలో.exe తయారు చేసిన లోగోనే అది. అప్పుడు చేసింది, ఇప్పటిదాకా అదే కంటిన్యూ. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దట్. ఐ లైక్ దట్ లోగో బాగా. సో అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్. బేస్ ఫస్ట్లో కొంచెం తగ్గింది, కొంచెం బూస్ట్ వచ్చింది, సడన్గా పోస్ట్ పెరిగాయి, సడన్గా ఎవ్రీథింగ్ హ్యాపెండ్, సడన్లీ గ్రోత్ వచ్చింది. అండ్ దెన్ ఐ గాట్ టు నో అబౌట్ ఫ్యూ అదర్ పేజెస్. సో దట్ వాస్ మై జర్నీ ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇది. పెయిన్ డౌన్ఫాల్ అంటే నాకు ఒకటి బాగా గుర్తు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అనుకుంటా, నేను ర్యాండమ్గా ఈ టెక్స్టెడ్ యూ నీకు హౌ ఆర్ యూ అంత ఫైన్ అంటే ఈ టెక్స్టెడ్ ఏమో బ్రో నేనైతే బాగానే ఉంది కానీ పేజ్ కొంచెం డౌన్ఫాల్ అంది. అదేంటిది అంటే ఐ వాస్ థింకింగ్ ఫాలోవర్స్ ఉన్నారు, లైక్స్ కూడా వస్తున్నాయి, మళ్ళీ డౌన్ఫాల్ అంటుండే అర్థం అదే నీకు ఇందాక చెప్పినట్టు దే విల్ బి ఎ డిజైర్ ఫర్ ఎవ్రీ పర్సన్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ వాంట్ మోర్. అది సినిమా ఉంటుంది చూడు, కీడాకోలాలు అంటాడు చూడు, లేనోడికి ఉన్నోడికి ఒకటే కావాలి, ఇద్దరికి ఎక్కువ కావాలన్నట్టు. నాకు ఎక్కువ కావాలన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక చోటు ఇప్పుడు 30K వచ్చింది, డెఫినెట్లీ వాంటెడ్ టు గో 40K 50K, ఇట్ షుడ్ రైజ్ అన్నదే ఉంటుంది. కానీ ఓకే ఇట్స్ మై గోల్, ఇట్స్ ఎండ్ ఫర్ దిస్, ఇంక ఇక్కడ నుంచి లైట్ అని ఉండదు. సో అండ్ బేసికలీ నీకు మెసేజ్ చేసింది నాకు గుర్తుంది. అప్పుడు 2023 వాజ్ మై డిజాస్టర్స్ ఫేజ్. దట్ వాజ్ మై డౌన్ఫాల్ ఇన్ పర్సనల్ and in page wise also. Personally I had few sufferings which like I don't want to reveal, but 2023 was disastrous. And page లో గ్రోత్ లేకుండే, అట్లీస్ట్ ఒక వన్ పాజిటివ్ ఉన్నా ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ దట్ 2023 is good for me. మిడ్ 2023 ఫ్రమ్ జూన్, ఐ గెస్ అరౌండ్ జూన్ నుంచి ఎవ్రీథింగ్ వాజ్ డౌన్ఫాల్ ఉంది. అంటే ఒకటి తర్వాత ఒకటి ఇట్లా 1 వీక్లో ఒకటి ఇట్లా సాల్వ్ అయింది అనుకునే లోపల ఇంకోటి ఇమీడియట్గా వచ్చి మీద పడిపోవడం. దిస్ వన్ లైక్ టఫర్ వచ్చి పడిపోవడం. ఇది సాల్వ్ అయ్యే లోపల ఇంకోటి, ఇది సాల్వ్ అయ్యే లోపల ఐ వాస్ కంప్లీట్లీ హోప్లెస్, బిట్ డిప్రెస్డ్. దీస్ ఆల్ వర్ థింగ్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అండ్ పేజ్ కూడా నడవట్లేదు అట్ దిస్ టైమ్. జై అన్న అంటే మ్యూజికల్ థ్రెడ్, హీ వాస్ వెరీ హెల్ప్ఫుల్. Like he motivated me a lot of times. I call him Jay Anna with that respect only because నాకు అంత క్లోజ్, వీళ్ళంతా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ లాగే. మన పాటలు కానీ ఎస్ఎస్డి కానీ అంత ఫ్రెండ్స్ లాగే. కానీ జై అన్న మాత్రమే లైక్ హీస్ లైక్ మై బ్రదర్ అన్న టైప్ ఆఫ్ ఫీలింగ్ నాకు. ఎందుకంటే హీ మోటివేటెడ్ మీ అలాట్ అట్ దట్ టైమ్. హీ హెల్ప్డ్ మీ అలాట్ టు పాస్ త్రూ దిస్ ఫేజ్. హీ వాజ్ మోటివేటింగ్ మీ కంటిన్యూస్లీ. చెప్తూ ఉండే వస్తుంది అది వస్తుంది, సెట్ అవుతుంది అంతా అని. ఐ యూస్ టు షేర్ ఎవ్రీ సింగిల్ థింగ్ విత్ హిమ్. సో అలా ఇట్ వెంట్ గుడ్. అండ్ 2023 December 31st వరకు మై ఫేస్ వాస్ లైక్ దట్ ఓన్లీ. దట్ వాజ్ మై వర్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఐ వుడ్ నెవర్ వాంట్ టు రిపీట్. ఇఫ్ దెర్ వాస్ like anything which I don't want to repeat, that's 2023 మిడ్ జూన్ నుంచి డిసెంబర్ ఈ పర్టికులర్ ఫేజ్ని ఎప్పటికీ రిపీట్ చేయకూడదు అనుకుంటా. సో అంత వర్స్ట్ పీరియడ్ ఉండే. ఈసారి ఇంకా అంటే ఇప్పటివరకు చూసిన వాటిలో అది వర్స్ట్ పీరియడ్ ఉండే నాకు. సో ఇంకా 2023 December 31st రోజు నేనే డిసైడ్ అయ్యా, లెట్ 2024 బీ లైక్ నాలాగా ఉండాలి నేను. ఎందుకంటే ఐ మై సెల్ఫ్ ఐఎమ్ ఎ వెరీ జాలీ పర్సన్, వెరీ ఎక్స్ట్రోవర్ట్, వెరీ ఏమంటారు జోకులు వేసుకుంటుంటాను, నవ్వుకుంటుంటాను, మంచి యాక్టివ్ క్యాండిడేట్ నేను. అట్లాంటి వాడిని నేనేమో మొత్తం డిప్రెస్ అవ్వడము, కొత్త ఇదేంటి బీటెక్లో ఎంజాయ్ చేయలేకపోవడం, ఈ థింగ్స్ అన్నీ దేవర్ లైక్ బాదరింగ్ మీ. సో మై సెల్ఫ్ ఐ డిసైడెడ్ 2024 ఫస్ట్ నుంచి ఐ షుడ్ బీ ఆన్ ఎ ఫ్లో. అండ్ ఐ డోంట్ నో నేను అది డిసైడ్ అయ్యానో లేకపోతే ద ఫేజ్ వాస్ గాన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ Jan 1st 2024 నుంచి ఎవ్రీథింగ్ వాస్ పాజిటివ్ అంటిల్ దిస్ డేట్. కొన్ని స్లైట్ నెగిటివ్స్ వస్తాయి. కానీ వెన్ యూ సా వర్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్, దీస్ లైట్ నెగిటివ్స్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. మనకి అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు మనకి. సో I was moving on completely. I enjoyed all these 4 months. ఇప్పటిదాకైనా 4 months I was enjoying. The comeback of my page was good. My comeback was good. I'm enjoying now. I'm enjoying my life. So 2024 ఇప్పటి వరకు అయితే it was so good.
యాక్చువల్లీ సో 2023 సెప్టెంబర్ అనుకుంటా కదా 1 year యానివర్సరీ అయింది. Yeah. లైక్ వాజ్ మీ. అవును. సో ద స్టోరీ వాజ్ లైక్ నేను డాబా కథల్ని అవినాష్ని అడిగిన, బ్రో ఇట్లా కావాలి. హీ వాజ్ నాట్ రెస్పాండింగ్. దెన్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అంటే అతనికి మెసేజ్ చేస్తే కూడా చేసి చెప్తా అన్నాడు, కానీ ఆయనకి ఈమెయిల్ చేసింది. ఐ కాంటాక్టెడ్ హిమ్ ఇన్ డిఫరెంట్ వేస్, ఈమెయిల్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అంటే వేరే వాళ్ళతో. అది నాకు రెస్పాన్స్ రాలేదు. కరెక్ట్ ఒక 1 week తర్వాత ఐ గాట్ రియలైజేషన్, అరే ఈ అబ్బాయితో చేస్తే ఒక పని అయిపోతుండే కదా, అనవసరంగా నో చెప్పినావు అని రిగ్రెట్ అయ్యింది. యాక్చువల్లీ ఇదే బెటర్లే ఏమో, టైం ఐ గెస్ టైం అంటే ఇదే అనుకుంటా బెటర్. ఎందుకంటే 2023 ఆ టైంలో కూడా నేను 1 year యానివర్సరీ అయిన రోజు కూడా నేను డిప్రెస్డ్గా ఉండే. బయటికి చూపించడానికి 1 year యానివర్సరీ అయ్యింది, ఐ వాజ్ బిట్ హ్యాపీ, ఐ వాజ్ జాయ్ఫుల్ అన్నట్టు కనబడుతుంది, కానీ డీప్ ఇన్ సైడ్ అండ్ ఇన్ ఫిజికల్ వరల్డ్ ఐ వాజ్ డిప్రెస్డ్ ఎట్ దట్ టైమ్ ఆల్సో. దట్ డే వాజ్ ఆల్సో వెరీ బ్యాడ్ ఫర్ మీ. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ నాకు తెలిసినంత వరకు ఎవరు అట్లా జరుపుకోవాలనుకోడు, బట్ యా దట్ వాస్ వెరీ బ్యాడ్ డే ఫర్ మీ. ఎందుకంటే ఇట్ వాజ్ ఏదో ఒకటి చెడు అవుతూనే ఉండే. వీ డోంట్ నో హౌ టు సే దట్ ఎక్స్ప్రెస్ ద థింగ్స్, బట్ యా అవుతూ ఉండే. సో బేసికలీ ఈ మూడ్లో, ఇప్పుడు నేను ఉన్న మూడ్లో ఇది చేయడమే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. లైక్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. Yeah. అంటే కెన్ ఐ నో అబౌట్ ఎస్ఎస్డి అంటే లైక్ అతని పేరు అది ఇది కాదు కానీ లైక్ వాట్ హీ డూ, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షనా? యా లైక్ నేను బేసికలీ నేను పేజ్ పెట్టాక పాటలు నా ఫస్ట్ ఫ్రెండ్, లేటర్ ఆన్ మూవింగ్ ఐ ఫౌండ్ ఫ్యూ అదర్ పీపుల్ హు ఆర్ జయన్న అండ్ క్రేజీ మ్యూజిక్ అండ్ సంగీత ప్రియులు, యువ పాటలు అండ్ లేటర్ ఆన్ పెద్దోడు అండ్ ఎక్సెట్రా అందరిని కలుస్తూ వచ్చేసరికి వన్ ఫైన్ డే అలా మేమంతా ఒక గ్రూప్ చేసుకున్నాం. ఆ గ్రూప్లో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని ఒక కొత్త అతను, హీఈస్ ఫిలిం పేజ్, మావన్నీ మ్యూజిక్ పేజెస్. సో నాకు మ్యూజిక్ పేజ్ వాళ్ళతో కనెక్షన్ ఉంది కానీ ఎస్ఎస్డితో కనెక్షన్ లేదు. స్లోలీ వీ ఇంటరాక్టెడ్. హీ ఈస్ ఎ వెరీ వెరీ హ్యూమరస్ క్యాండిడేట్. ఐ నీడ్ టు సే దిస్. ఎందుకంటే ఎంత ఫుల్ ఆయనకి టైం పాడు ఏం ఉండదు, ఏ టైంలో జోక్ చేసుకుంటూ ఉంటాడు అతను. సో బేసికలీ అట్లా కలిసి హీ డిడ్ హిస్ లైక్ హీ వాజ్ ఇన్ బెంగళూరు బ్యాక్ దెన్, నౌ హీ కేమ్ టు హైదరాబాద్. మేము రీసెంట్గానే ఆఫ్లైన్లో కలిసినాం ఫస్ట్ టైము. యా అంటే అనుకుంటా కదా సినిమా పోయారేమో కదా. ఎవరు సినిమా పోయా? మీరు ఇంకా ఎస్ఎస్డి సినిమా పోయారేమో కదా అంటుంది. యా సినిమా వెళ్ళాము. యా ఆవేశంకి మొన్నే వెళ్ళాము. బట్ యా బేసికల్లీ అట్లా నాకు పరిచయము ఫ్రెండ్గా. అండ్ యా విత్ ఇన్ నో టైమ్ హీ బికేమ్ వెరీ క్లోజ్. హీ బికేమ్ క్లోజ్ పర్సన్ టు ర్యాంట్ అబౌట్ ఆర్ టు టాక్ అబౌట్. అందరితో మాట్లాడడానికి చాలా మంచోడు. ఏం లేదు, ఆయన కొంచెం పేషెన్స్ తక్కువ. ఆ విషయంలో మా ఇద్దరు క్లాష్ వస్తుంటుంది అప్పుడప్పుడు అప్పటికప్పుడు సాల్వ్ అయిపోతుంటుంది. పెద్ద పట్టించుకోవాల్సింది లేదు. ఎందుకంటే నాకు ఇప్పటిదాకా ఉన్నాయి మా అందరి పేజీల్లో నేను ఎవరితోనైనా గొడవ పడ్డానంటే ఎస్ఎస్డితోనే చాలాసార్లు గొడవ పడ్డా, అంత ఇమీడియట్గా సాల్వ్ కూడా అయిపోయేది. అది అంత పట్టించుకునే అంత గొడవ మాకు ఉండేది కాదు, చాలా ఫాస్ట్గా సాల్వ్ అయిపోయేవి అవి. యాక్చువల్లీ ఐ థాట్ హీ ఈజ్ యంగర్ దెన్ మీ. నో నాట్ ఎట్ ఆల్. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో జాబ్ సర్చ్ చేసుకుంటున్నాడు. జాబ్ ఆల్మోస్ట్ దొరికేసినట్టే ఇప్పుడు. అంటే ఒకరోజు ర్యాండమ్ పేజ్ ఇట్లా స్టోరీ పెట్టింది అనమాట, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్ అని పెట్టి. అదే చెప్పే కదా, హిస్ హ్యూమర్ వైబ్ ఆఫ్ సినిమా పెట్టిండు ఆ స్టోరీ. హిస్ హ్యూమర్ ఇస్ డిఫరెంట్. తను అట్లానే అంటే ఏముండదు ఆడ, ఆయన అంతే అదొక టైప్. మనం కొంచెం అర్థం చేసుకోవాలంటే ఎక్కువ మాట్లాడుతుంటే అతను అర్థమవుతుంటాడు. హీఈస్ వెరీ జాయ్ఫుల్ పర్సన్. బ్రో ఈ పేజ్ నుంచి ఏమన్నా ప్రమోషన్స్ కానీ మనీ కానీ ఏమన్నా ఎర్న్ చేశారా? ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం నాకు నిజంగా ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న అన్ని అందరికీ చూసే ఉంటుంది. యూట్యూబ్లో ఏమవుతుందో, అన్ని చోట్ల ఏమవుతుందో. డోంట్ వాంట్ స్పెసిఫికలీ టాక్ అబౌట్ దట్. బట్ యా పేజ్ పెట్టినప్పుడు నాకు ఆశ ఉండేది, ప్రమోషన్లు కావాలి, డబ్బులు కావాలి. ఎందుకంటే ప్రతోడికి ఉంటుంది, ప్రతోడికి డబ్బులు కావాల్సి వస్తుంది, కావాలని ఆశ ఉండేది. బట్ మీన్ టైం మై సెల్ఫ్ ఒక పర్టికులర్ టైంలో ఏమైంది, నాకు వచ్చాయి టెలిగ్రామ్ ప్రమోషన్స్ కొన్ని వచ్చాయి, నాకు కొన్ని వాట్ ఇస్తే ఐపీఎల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కొన్ని వచ్చాయి. మీ రీల్స్ మీద మా లోగో వేసుకోండి, బెట్టింగ్ యాప్ లోగో, మేము మీకు ఇంత డబ్బులు ఇస్తాం, ఎక్కువ అమౌంట్ ఇస్తాం అన్న ప్రమోషన్లు వచ్చాయి. ఇలా చాలా వచ్చాయి. I was hesitant. I was like hesitating to accept them because one reason,
ఇప్పుడు ఒకవేళ మనం ప్రమోట్ చేసినాం, సరే మనం పట్టించుకోవద్దు అని చెప్తాం. కానీ ఒకవేళ ఎవడైనా పట్టించుకొని దానివల్ల ఆడికి ఏమైనా లాస్ అయ్యి ఆడు రేపు మన మీదకొస్తే అది ఐ కాంట్ ఫేస్ దట్. నేను మహా అయితే ఏం చేస్తా, బ్లాక్ చేసుకోవచ్చు. కానీ అది గిల్ట్ ఉండిపోద్ది. సో దట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్. ఐ మేడ్ ఇట్ క్లియర్. నా పేజ్‌లో ప్రమోషన్స్ అన్నవి జరగవు. ఎనీథింగ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ అదర్ పేజెస్. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. దే నో హౌ టు కన్విన్స్ పీపుల్ టు నాట్ ఫాలో దెమ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ప్రాపర్‌లీ. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ అదర్ పేజ్. నా పర్టిక్యులర్ పేజ్ ఇట్స్ మై థింగ్, మై పర్సనల్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ ప్రమోషన్స్. బట్ ఓన్లీ ఐ బేసికల్లీ షార్ట్ ఫిలిమ్స్‌కొచ్చేసి ఆర్ సమ్ ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ ఎవరైతే నాకు మెసేజ్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా స్టోరీ అయినా పెడతా, లేకపోతే బ్రాడ్‌కాస్ట్ అయినా షేర్ చేస్తా. మూవీ ప్రమోషన్స్ మాత్రం చేస్తా. ఎవరైతే కొత్త మూవీసో లేకపోతే సమ్ అదర్ ఎక్సెట్రా మూవీ ప్రమోషన్స్ నాకొస్తే అది ఖచ్చితంగా చేస్తా. మూవీ ప్రమోషన్ ఇస్ కంప్లీట్‌లీ లీగల్. నేను మిమ్మల్ని ఏం చేయమనట్లే. జస్ట్ నేను వాడు మ్యూజిక్ నాకిస్తే, వాడో సాంగ్ నాకిస్తే నేను మీకు పోస్ట్ చేస్తున్నా. మహా అయితే వాళ్ళకి రీచ్ వచ్చేటట్టు చేస్తుంది తప్ప నేనేం ఫోర్స్ చేయట్లేదు. కాబట్టి ఐఎమ్ కంప్లీట్‌లీ ఓపెన్ విత్ మూవీ ప్రమోషన్స్. అండ్ అంత ఎక్కువ వచ్చేస్తాయి అన్నది ఒక పెద్ద ఫాల్స్ థింగ్. ఇట్లా బెట్టింగ్ యాప్స్ అవన్నీ చేస్తే రావచ్చు. బట్ పెద్ద రిస్క్ అది. ఎందుకంటే రీసెంట్‌గా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. పేజెస్ గానీ, గవర్నమెంట్ లైక్ ఈ సోషల్ మీడియా పీపుల్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ బెట్టింగ్ థింగ్స్ అని. అండ్ దట్స్ ఎ రిస్క్. బట్ నార్మల్ మూవీ ప్రమోషన్స్‌కి వాటికి ఎక్కువ రావు బ్రో. ఏదో మహా అయితే నీకు ఒక బిర్యానీ ఖర్చుకి కూడా రావు. బిర్యానీలో సగం సింగిల్ బిర్యానీ ఖర్చుకొస్తాయేమో మహా అయితే. ఒక 150 180 100 కొన్ని సార్లు దానికన్నా తక్కువ. దానికి మించి నువ్వు డిమాండ్ చేసినా వాళ్ళు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. మనం డిమాండ్ చేసి కూడా బొక్క. అంటే ఒక మిత్ ఉంటది కదా, బయట తినాలని అందరికి ఉంటది. నేను చెప్తున్నా కదా, ఎంతమందికి ఉంటదంటే ప్రతి ఒక్కడికి ఇదొక థింగ్ నన్ను బాగా చేస్తది. ఇప్పుడు నేను 100K అయిందని నాకొస్తాయి. కొన్ని ప్రమోషన్స్‌కి ఎక్కువ డబ్బులు కూడా ఇస్తా అంటారు. కానీ ఇఫ్ ఐ డూ దెమ్ దే విల్ డెఫినెట్‌లీ ఫ్యూ పీపుల్ విల్ హావ్ దట్ ఫీలింగ్ దట్ వీడు 100K అయింది, వీడు ఇంకా ప్రమోషన్స్‌కి వాడుకుంటాడు పేజ్‌ని. ఆ పేరు నాకొద్దు అంతే. యూ సౌండ్ లైక్ సిబిఎస్ఈ. సిబిఎస్ఈ ఐ వాస్ సిబిఎస్ఈ 10th వరకు. ఇంటర్ కాదు, ఇంటర్ స్టేటే. బీటెక్ ఆబ్వియస్లీ ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ. సో తెలుసు లైక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు టెక్స్ట్. ఈ పేజ్ ని వేరే ప్లాట్ఫామ్ లో ఏమన్నా అప్లోడ్ చేసే ఛానల్ ఉందా, లైక్ యూట్యూబ్ కానీ? యూట్యూబ్ యాక్చువల్లీ పెట్టే ఛానల్, కానీ అది ఎందుకో ఏమో నాకు టైం కుదరకపో, లేకపోతే అన్ని చోట్ల ఎందుకులే అనుకొని లైట్ తీసుకున్నా. ట్విట్టర్ ఇప్పుడు పెట్టినా. ట్విట్టర్ ఐ వాంట్ కంటిన్యూ. ట్విట్టర్ ఇస్ గుడ్ ప్లాట్ఫామ్ టు కీప్. ఎందుకంటే ట్విట్టర్లో నాకు పెట్టడానికి వన్ రీజన్ ఏంటంటే, నా పోస్టులు నాకే నా పర్సనల్ అకౌంట్లో వేరే ఎవడో వేసి 2K 3K లైకులతో కనబడుతున్నాయి. వాళ్ళకి పాపం తెలియదు నేను ట్విట్టర్లో ఉన్నా అన్న సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళు వేసుకున్నారు. అది వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకున్నారు అనలేను. బట్ వాళ్ళు వేస్తున్నారు, వస్తుంది కదా, మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, కనీసం ట్విట్టర్లో వేసుకుంటే బాగుంటది కదా అని ఇంకా ట్విట్టర్లో పెట్టినా అంతే. దానికి మించి దేంట్లో పెద్దగా ఎక్స్టెండ్ చేసి అంత ఏముంటది బ్రో. మహా అయితే ఇన్స్టా, ట్విట్టర్ అంతే. దానికి మించి ఏముండదు ఎక్స్టెన్షన్. ఫస్ట్ సపోజ్ జస్ట్ థింక్ యువర్ పేజ్ గాట్ డిసేబుల్డ్, మొత్తం పేజ్ పోయింది, మళ్ళీ స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తావా, లేకపోతే వాట్ యు డు? తప్పదు కదా, మనకి ఇష్టము పేజ్ అంటే మనకి ఇష్టము. సో ఆబ్వియస్లీ ఐ విల్ గో ఫ్రమ్ స్క్రాచ్ ఓన్లీ. డెఫినెట్లీ ఐ వోంట్ హెసిటేట్ టు క్రియేట్ ఇన్ సెకండ్ పేజ్ ఇమీడియట్ గా చేసేస్తా పేజ్. ఇప్పుడు పోయింది, ఇప్పుడు ఇంకేమైనా చెయ్యాలా, ఇదే కంటిన్యూ చేయాలా, ఆగాల. ఇంకోటి నేను నా పోస్ట్ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తా ఫోన్లో. నా ఫోన్లో ఉండవు. ఒకవేళ ఈ పేజ్ పోయిందంటే ఈ 400 పోస్ట్ పోతాయి. డెఫినెట్లీ మళ్ళీ స్క్రాచ్ నుంచి ప్రతి డిజైన్, ప్రతిదీ స్క్రాచ్ నుంచే మళ్ళా చేయాలి. ఎవ్రీ ఐడియా షుడ్ కమ్ ఫ్రమ్ స్క్రాచ్ అగైన్. సో ఐ విల్ డూ దట్ ఆబ్వియస్లీ. బట్ ఐ డోంట్ వాంట్ దిస్ పేజ్ టు గో అండ్ ఇట్ వోంట్. నేను నార్మల్గా అంతే, జస్ట్ ఎగ్జామ్షన్ అన్నావు నువ్వు, కరెక్టే. బట్ నేను నార్మల్గా అయితే పోదని అనుకుంటున్నా. మేనిఫెస్టింగ్. So suppose you got some good movie promotions and other thing, అంటే లీగల్ ప్రమోషన్స్ అంటే మంత్స్ వచ్చింది, యువర్ పేజ్ వాజ్ ఆన్ ద టాప్ లైక్ 500K 600K నియర్ టు 1 million అనుకో. సో నీ కెరియర్ అంటే నీ స్టడీస్ ని వదిలేసి మొత్తం కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తావా, లేకపోతే స్టడీస్ కూడా? లేదు, అది అసలు అవ్వని పరిస్థితి. ఎందుకంటే స్టడీసే ఇది. ఎందుకంటే ఎవ్రీ టైం ఒకటి ఏంటంటే, యాక్టింగ్ ప్రొఫెషన్ కానీ సోషల్ మీడియా ప్రొఫెషన్ ఈజ్ ఆల్వేస్ టెంపరీ థింగ్. టెంపరీ అని అంటే ఇప్పుడు అంటే రిస్క్ ఎక్కువ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ దేర్. నువ్వు స్టడీ ఆపేసుకొని ఎగ్జామ్లు ఆపేసుకొని నువ్వైతే ఇవి చెయ్యవు. దిస్ ఈస్ సంథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ ప్యాషన్ ఆర్ హాబీ ఆర్ స్ట్రెస్ రిలీఫ్ ఆర్ సంథింగ్, అండ్ ఎస్కేప్ అనుకోవచ్చు. కానీ
యా ఇప్పుడు ఇదే నేను స్టార్టింగ్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు దిస్ వాజ్ అన్ ఎస్కేప్ ఫర్ మీ, దిస్ వాజ్ స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ. నవ్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఆల్సో అ ప్యాషన్ ఫర్ మీ, బికాస్ ద రికగ్నిషన్ విచ్ ఐ గాట్ మేబీ నియర్ మై రిలేటివ్స్ ఆర్ మేబీ నియర్ మై ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్, దట్స్ బికాస్ ఆఫ్ దిస్ పేజ్. ఈ పేజ్ ఉన్నందుకు ఒక 1 ఇంచ్ ఎక్కువే ఉండుంటది నా మీద, కొంచెం ఒక 1 ఇంచ్ ఒక ఇంప్రెషన్ కొంచెం ఎక్కువ ఉంటుంటది. సో దట్స్ ద రీజన్ ఐ టేక్ దిస్ as మై ప్యాషన్. బట్ ఇట్ షుడెంట్ ఎఫెక్ట్ మై స్టడీస్ కూడా. అది అలానే ఉంటుంది, ఇది ఇలానే ఉంటుంది. అండ్ అది ఏం పెద్ద స్టడీస్ అంటే నేను ఏదో పెద్ద టాపర్ ఏం లేదు, మామూలుగా చదువుతా. ఎగ్జామ్ ముందు కూర్చొని చదివే బ్యాచే నేను కూడా, అంతే. దాని నుంచి ఏదో ముందు చదివేసుకొని పోస్ట్ ఎడిట్ చేసి అంత డిసిప్లిన్ నేను అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటారు కొంతమంది, అంటే ఇప్పుడు మాట వినేసి బేసికల్లీ ఒక ఎజంప్షన్ ఉండొచ్చు కొంతమందికి, వీడు చదువుకుంటాడని. అస్సలు జరగని పని అది. ఇప్పుడు అప్కమింగ్ పేజెస్ కి వాట్ సజెషన్ బ్రో? ఒకటి, నన్ను ఎవడైనా ఇదే క్వశ్చన్ డిఎంలో అడిగితే అసలు పెట్టద్దని అంటా బ్రో. అది మేబీ వాడు నాకు వస్తుంటాడేమో, లేకపోతే వాడు ఇంకేమైనా అనుకోవచ్చు, నెగిటివ్ గా చెప్తున్నా అనుకోవచ్చేమో. కానీ బేసికల్లీ ఇప్పుడు మేము పెట్టాము, మేము ఒక 8 మంది పేజీలు పెట్టాము. మాకు అంటే కొంచెం పేషెన్స్ ఉంది. అది అందరికి ఉంటుందన్న గ్యారంటీ మాకు లేదు. నువ్వు సడన్ గా నా డిఎంలో ఫ్లాష్ ఇన్ అయ్యి నువ్వు ఇట్లా అడుగుతావు, అన్నా నేను ఈ పేజ్ పెడదాం అనుకుంటున్నా, నీలాగే ఏం చేద్దాం అంటావు. నాకు నీ గురించి తెలియదు, నువ్వు పేషెంట్ గా ఉంటావా, లేకపోతే నా నుంచే నువ్వు స్టోరీలు అడుగుతావా, నా నుంచే నీకు కొలాబ్లు కావాలంటావా, నాకు తెలియదు. సో నాకు తెలియనప్పుడు నేను నీకు ఏది సజెస్ట్ చేయలేను. నేను ఒకటే సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను పేజ్ పెట్టినప్పుడు మ్యూజిక్ పేజెస్ తెలుగులో 5 6 ఉండే, వేల మీద లెక్క పెట్టుకునే అంత. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు, ఎన్ని పడతాను ఉన్నాయి. రోజుకు ఒకటి, ఇంకో రెండు క్రియేట్ అయితే 5 క్రియేట్ అయితే తెలియదు. మీమ్ పేజ్ నేను పెట్టినప్పుడు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, మీమ్ పేజ్ సక్సెస్ కాలేదు, లైట్. మ్యూజిక్ పేజ్ నేను పెట్టినప్పుడు తక్కువ ఉండి సక్సెస్ అయినాయి. అలా ఇప్పుడు మీరు పేజ్ పెట్టాలనుకుంటే వై డూ యూ చూస్ మ్యూజిక్ ఓన్లీ అంటా నేను. మీరు పెట్టండి, కానీ వేరే వాటిలో ట్రై చేయండి, వేరే సమ్ కోడ్స్, మూవీ సీన్స్, సమ్ ఆర్ ది అదర్ ఇన్నోవేటివ్ గా సంథింగ్. ఎక్కడైతే తక్కువ ఇది ఉందో, ఎక్కువ స్కోప్ ఉందని తక్కువ పీపుల్ ఉన్నారో దాంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ స్టాంప్ దేర్. ఇప్పుడు నేను పెట్టాను, నువ్వు పెట్టినావు మ్యూజిక్ పేజ్, ఓకే. నువ్వు నన్ను ఏం హెల్ప్ అడగకుండా నీకు 10K రావచ్చు, 20K రావచ్చు, పేషెన్స్ గా ఉంటే 100K కూడా దాటేయచ్చు. దట్స్ యువర్ లక్ ఆర్ దట్స్ యువర్ హార్డ్ వర్క్. దాని మీద నేను కామెంట్. కాకపోతే దానికి పేషెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. అంతే సజెస్ట్ చేయగలుగుతా నేను. ఫర్ మీ పాడ్కాస్ట్ ఇస్ వెరీ యాక్సిడెంటల్ అనమాట. అసలు అంటే నేను అనుకోలేదు, ర్యాండమ్ లాక్డౌన్ రోజు నేను ఏదో కూర్చుంటుంటే ఐ వాస్ థింకింగ్, అరే ఏదో ఒకటి చేయాలి, జనాలకు నేను కూడా తెలవాలి అని. అందరికి చెప్తున్నా కదా, లాక్డౌన్ లో అందరికి ఒక ఐడియా వచ్చింది ఖచ్చితంగా. ప్రతి ఒక్కటి బుర్రలో సమ్మార్ ఐడియా ఫ్లాష్ అయింది లాక్డౌన్ టైంలో. సో అంటే నా జర్నీ లైక్ పెద్దగా, మీది 8th క్లాస్ నుంచి అంటే నాది ఏం లేదు బ్రో. లైక్ 10th క్లాస్ ఉన్నప్పుడు ఈ ఇన్షార్ట్ వీడియోస్ ఎడిట్ చేస్తుండే అనమాట, బర్త్డే వీడియోస్ అని. యూట్యూబ్ ఛానల్ పోయింది ఇంటర్కి వచ్చినాక. తర్వాత ఇంటర్లో మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తే ఫోన్ పోయింది, మీమ్ పేజ్ పోయింది. ఓకే, సాడ్. దెన్ లాక్డౌన్ వచ్చినప్పుడు ఐ మేడ్ టిక్టాక్ వీడియోస్. పాటలు పాడడం, ర్యాండమ్ స్టఫ్. ఓకే. దెన్ ఒకరోజు ఇది డాబా కథలు వింటుంటే ఐ టెక్స్టెడ్ పాడ్కాస్ట్ అనేది ఎలా చేయాలంటే, దెన్ ఐ స్టార్టెడ్. ఓకే. నా ఫస్ట్ పాడ్కాస్ట్ బన్నీ గురించి అనమాట. ఓకే, నైస్. దెన్ సెకండ్ పాడ్కాస్ట్ వాజ్ అబౌట్ తరుణ్ భాస్కర్. హీ అప్రిషియేటెడ్ ఇట్. ఓకే, సూపర్. యాక్చువల్లీ ఇట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. దెన్ మెల్లమెల్ల ఒక 10K ప్లేస్, 20K, 30K, 100K, 200K, 300K, ఫైనల్లీ ఇప్పుడు 500K ప్లేస్ అనమాట. ఓకే, నైస్. యా. బట్ ద ప్రాబ్లమ్ విత్ మీ ఇస్ ఐఎమ్ నాట్ దట్ కన్సిస్టెంట్. అండ్ ఒకటి ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్ లో అంత ఫాలోవర్స్ లేరు. ఇప్పుడు మీరు చూస్తే ఐ హ్యావ్ సమ్ 300 ఫాలోవర్స్ అంతే. అవును. ఒకవేళ నేను ఎవరైనా అడిగినా గానీ రెస్పాన్స్ అనేది అంత త్వరగా రాదు. ఒకవేళ ఏదైనా రెస్పాన్స్ వచ్చినా ఇది నీకు అవసరమా అంటారు. ఆబ్వియస్లీ ఉంటది. సో అదొక్కటే డ్రాబ్యాక్. నేను ఎట్లా అంటే మంత్ ఒక పాడ్కాస్ట్ చేస్తాను అనమాట.
నాకు అంటే జనాలు నాకు బ్యాక్ నుంచి పుష్ ఇచ్చింది అనుకో, లైక్ దీని గురించి మాట్లాడంటే ఐ డూ. ఒక్కొక్కసారి నేను ఆగిపోతా బ్రో, అంటే కొన్ని టాపిక్స్ సెన్సిటివ్ ఉంటాయి కదా, దీని గురించి మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు అని ఆగిపోయి చేయడం మానేస్తాను. రెస్ట్రిక్షన్స్ అన్నవి ఖచ్చితంగా మనం కొంచెం ఇట్లా గ్రో అయ్యాం అనిపిస్తే మనకు కొన్ని సర్టెన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు కొన్ని ఓపెన్ ఒపీనియన్స్ ఉంటాయి, ఐ కాంట్ షేర్ దెమ్ ఇన్ పబ్లిక్ బికాస్ ఎంతో బ్యాక్లాష్ ఉండొచ్చు, దానికి చాలా మంది ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు. నాకు హీరో ఇష్టం, రవితేజ ఇష్టం, నాకు ఐ కాంట్ లైక్ ఫోర్స్ దెమ్ టు వాచ్ రవితేజ మూవీ. ఐ కాంట్ లైక్ కంప్లీట్లీ స్పామ్ రవితేజ ఓన్లీ, వాళ్ళ ముఖాలకి రవితేజని నేను పెట్టలేను కదా. I should keep every hero because I obviously like every hero. I watch many films. 2023లో నేను ఒక్కడనే ఆల్మోస్ట్ థియేటర్లో 110 ఫిలిమ్స్ చూసిన 2023 మొత్తంలో. దట్ వాజ్ మై బ్యాడ్ ఫేస్ కూడా కాబట్టి ఎవ్రీథింగ్ ద ఎస్కేప్ వాస్ థియేటర్, మై ఎస్కేప్ వాస్ థియేటర్ బ్యాక్ దెన్. సో 2023లో 110 ఫిలిమ్స్ చూసిన. అన్ని రవితేజ కాదు కదా, రవితేజ 3 ఉండుంటాయి మహా అయితే, మిగతానే నేను వేరే చూసిన. సో ఆబ్వియస్లీ ఐ విల్ టాక్ అబౌట్ ఎవ్రీ ఫిలిం. బట్ సర్టెన్ ఇవి ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడాలంటే ఫ్లాప్లు వస్తాయి, రవితేజ ఫ్లాప్లు వస్తాయి. నా రవితేజ ఫ్లాప్స్కి వచ్చేసి నేను ఫ్యాన్ కాబట్టి కొంతమంది నా డిఎంలోకి వచ్చి బ్రో మీది ఫ్లాప్ అయింది కదా, ఏమంటారు మీరు అంటే నేను ఏం చెప్పగలుగుతా. నేను ఇప్పుడు నాకంటూ యాజ్ ఎ ఫ్యాన్ నాకు ఇది ఉంటుంది, నాకు ఇది నచ్చిందని చెప్తా. వాడి మీదకి అది రుద్దలేను నేను, ఆ పర్టికులర్ పర్సన్ మీదకి ఐ కాంట్ ఇది నాకు ఇది నచ్చింది నీకు అదే నచ్చింది అని రుద్దడం కష్టం అవుతుంది. వాడికి ఒపీనియన్ ఉంది సరే అనుకుని వదిలేయాలి. ఒకప్పుడైతే నిజంగా యాక్చువల్లీ ఒకప్పుడు కొన్ని లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే నేను అందులో కూడా ఉండే, ఆ ఫేజ్ లో కూడా ఉండే. వీడికి ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఇట్లా అనిపించింది కదా, నేను చెప్పింది కరెక్ట్ కదా అని నేను కొంచెం ఆలోచించి వాళ్ళ మీద ఇట్లా పుష్ చేద్దాం అనుకునేటువంటి ఒపీనియన్. కానీ అది అవ్వదు, ఎవరికి వాడి ఒపీనియన్ ఉంటుంది. వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ అంతే, సరే అనాలి. లేకపోతే నా ఒపీనియన్ నేను చెప్పాలి కన్స్ట్రక్టివ్లీ, వాడి ఒపీనియన్ ఒప్పుకోవాలి అంతే. దానికి మించి నేను చేసేది ఏం లేదు. అండ్ అంతే, కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ మనం మాట్లాడకూడదు బయటికి. అంటే మన ఒక పర్టికులర్ ఇది వచ్చాక మనకి అంటే మనకే అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు ఇది ఇష్యూ అవుతుందేమో. ఓపెన్ గా అన్ని చోట్ల ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇన్స్టాగ్రామ్ లో మీకు కొంచెం నార్మల్ గా అనిపిస్తానేమో, కానీ బయట నువ్వు నన్ను కలిస్తే నాకు నోటి నుంచి ఒక మాట రాదు. తర్వాత ఒకవేళ నువ్వు ఫర్ సపోజ్ నువ్వు ఓపెన్ గా హాయ్ రా ఎలా ఉన్నావు అంటే నాకు మాటలు రావు, వీళ్ళేంది ఇట్లా మాట్లాడుతుండే అనుకుంటా నేను. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు అండ్ ఐ ఓవర్ థింక్ అ లాట్. ఉంటది, దట్స్ ఎ ఫేజ్ ఫర్ మీ. ఐ వోంట్ సే దట్స్ పర్మనెంట్ బట్ ఇట్స్ ఎ ఫేజ్ ఫర్ మీ. మళ్ళీ బ్యాక్ టు ద లాస్ట్ ఇయర్ నవంబర్ అయితే ఐ కెప్ట్ అ పోల్ అనమాట స్టోరీలో, ఏది మెన్స్ డే గురించి పాడ్కాస్ట్ చేయాలా, నో నెట్ నవంబర్ గురించి చేయాలంటే జనాలు ఒక 2-3 తిట్టారనమాట, నో నెట్ నవంబర్ ఎందుకు, నీ ఏది ఏంటి అది. సో అప్పటి నుంచి నేను సరే ఇంకా అడగడం మానేసింది. బ్రో డిస్క్రైబ్ యువర్ క్రష్ ఇన్ 1 సాంగ్ అంటే ఒక సాంగ్ పేరు చెప్పు. క్రష్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు నిజం చెప్తున్నాను, నాకు పర్సనల్లీ అయితే ఎవ్వరు లేరు. దానికి ఒక మళ్ళీ అదో స్టోరీ ఉంది. నాకు పర్సనల్గా ఎవ్వరు లేరు క్రష్. అంటే పర్సనల్ లైఫ్ లో మమిత ఇష్టం. ప్రేమలో సినిమా చూసినప్పటి నుంచి మమిత అయితే నచ్చింది. అందులో తెలంగాణ బొమ్మలు సాంగ్ ఉంది కదా, ఐ విల్ డిస్క్రైబ్ విత్ దట్ సాంగ్ ఓన్లీ. దట్ సాంగ్స్ లిరిక్స్ పర్ఫెక్ట్లీ సూట్ హర్. ఇట్స్ లైక్ తన కోసమే చేసిర్రేమో ఆ సాంగ్ అన్నట్టే ఉంటది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఆ సాంగ్ మీనింగే అది, తన కోసం చేసిన సాంగ్ అది. సో దట్స్ ద సాంగ్ ఐ వుడ్ డిస్క్రైబ్, ఐ వుడ్ యూజ్. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం టూ మచ్ అనిపించదు, కానీ ఒకవేళ మీ కాలేజ్ లో ర్యాండమ్ గా వచ్చి నీ పేజ్ నచ్చిందని నీకు ప్రపోజ్ చేస్తే, పేరు నచ్చిందనా, పేజ్ నచ్చిందనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాలేజ్ లో చాలా మందికి అంటే ఓన్లీ అండ్ ఫ్యూ పీపుల్ కి మాత్రం నా పేజ్ గురించి తెలుసు. నా కాలేజ్ పీపుల్, నా క్లాస్ పీపుల్ కి అండ్ ఫ్యూ మై ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుసు నా పేజ్ గురించి. దట్ టు ఆఫ్టర్ 100K, ఆఫ్టర్ 75K I guess I revealed it out because of for some project sake. ఏదో ఒక చిన్న పీపీటీ ప్రాజెక్ట్ చేయాలంటే దాంట్లో నా పేజ్ని పెట్టుకొని అప్పుడు చేసిన. అండ్ స్టార్టింగ్ లో నేను నా కాలేజ్ జాయిన్ అవుతున్నప్పుడు ఇదేంటి మన దీంట్లో గ్రూప్ మన స్టోరీ పెట్టిన, మా కాలేజ్ పేరు పెట్టి ఎవరైనా ఉన్నారా మన ఫాలోవర్స్ అంటే అప్పుడు కొంతమంది కలిసారు, వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఇన్ కేస్ అట్లా పేజ్ తెలిసి ఎవరైనా పేజ్ నచ్చి వచ్చినా కూడా అదో పెద్ద తతంగం, అది ప్రాసెస్. దానికి
ఆమె నచ్చాలి, ఆమెకు నేను నచ్చాలి, నా ఐడియాస్ ఏంటో ఆమెకు తెలియాలి. జస్ట్ బికాస్ అంటాం ఇప్పుడు నేను కూడా 10-15 స్టోరీలు పెట్టుంటా. ఇఫ్ యూ మై మ్యూజిక్ టేస్ట్ మ్యాచెస్ విత్ యూ, మీ అండ్ హూ అని పెడతా, లేకపోతే అదని పెడతా. జస్ట్ మ్యూజిక్ టేస్ట్ మ్యాచ్ అయిపోతే సెట్ కాదు కదా, చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్ దానికి. ఫ్యూచర్ లో ఏమైనా గివ్ అవేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గివ్ అవే అలవాటు చేయడం ర్యాండమ్ అప్పుడప్పుడు చేసేస్తా బ్రో. నాకు కొన్ని ఒకవేళ ఎక్స్ట్రా టికెట్ వచ్చేసిందో, లేకపోతే ఎక్స్ట్రా టికెట్ నా దగ్గర ఉందో, నేను కొనేసినాను, అలా ఉంటే మాత్రం నేను చేసేస్తా ఇమీడియట్లీ. పర్టికులర్లీ ఒక 10 మందికి ఇట్లా ఇస్తా అంటే వేరే వాళ్ళకి అన్యాయం చేసినట్టు అయిపోతుంది. అది నాకు నచ్చదు. అది బేసికలీ రాంగ్ అనిపిస్తుంది. సో దట్స్ ద రీజన్ నేను పెద్దగా గివ్ అవే సైడ్ పోను. అది అలా నేను ఒక రకంగా చెప్పాలంటే నేను పెట్టుకోవచ్చు. నాకు 105 kg నేను ఇంత గివ్ అవే ఇస్తా, 15 గివ్ అవే ఇస్తా, 100 ఇస్తా అని చెప్తే వస్తారు. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నాకు అది ఇష్టం ఉండదు పెద్దగా. అంతే. ర్యాండమ్ గా ఇస్తా అప్పుడప్పుడు. ర్యాండమ్ గా ఏమైనా నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నా కానీ పాసెస్ అయినా కానీ దే విల్ బి మెనీ థింగ్స్. అది ఒక మూవీ టికెట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ర్యాండమ్ గా నాకు రోజు తగిలితే నేను బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో పెడతా. అందుకనే బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 3K పీపుల్ కి ఎవరో ఒకరు క్లెయిమ్ చేసుకోవచ్చు దాన్ని. స్టోరీ పెడితే 10K మెంబర్స్ చూడొచ్చు, ఎంతమందో చూస్తారు. కొన్నిసార్లు 20K వెళ్తే, కొన్ని 30K పీపుల్ కూడా చూస్తారు స్టోరీ. వాళ్ళందరిలో ఎవరు మెసేజ్ చేస్తారు, ఎంతమంది మెసేజ్ చేస్తారు తెలియదు. సో బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో పెట్టడానికి రీజన్ అదే, గివ్ అవే అనేది ఏమే పెడితే. బ్రో, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? యా, ఐ డూ. అంటే పర్టికులర్ గా ఈ దేవుడిని అని నమ్ముతారా, లేకపోతే? అలా అని ఉండదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో దండం పెట్టుకోవడం అలవాటు. నాకు బాగా ఐఎమ్ డివోషనల్ క్యాండిడేట్ ఉంది. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ అ బెట్టింగ్ యాప్, ఐ హ్యావ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో నేను నీకు స్పాట్ ఒక 5 lakhs 10 lakhs ఇస్తా అంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్. అంటే నీ ఏజ్ కి అదంతా చూస్తే. సో విల్ యూ ప్రమోట్? నీకు స్పాట్ నువ్వు ప్రమోట్ చేసిన నెక్స్ట్ మినిట్ నీకు 10 lakhs నీ అకౌంట్ లో ఇస్తానంట. లేదు బ్రో, చెయ్యలేను. అదే చెప్తున్నా కదా, ఆ 10 lakhs ఉన్నవి ఇప్పుడు వస్తుంది. 10 lakhs ఎప్పటికైనా పోతాయి, ఖచ్చితంగా పోతాయి. నా దగ్గర అయితే ఉండవు ఆ 10 lakhs. ఎందుకంటే దీని నుంచి తీసుకున్నది అయితే ఖచ్చితంగా ఉండవు. మన దగ్గర ఉండే అంత సీన్ లేదు. నాకు 10 lakhs తో ఖర్చు పెట్టుకునే అంత ఇదేం లేవు నా దగ్గర ప్రెసెంట్. సో డెఫినెట్లీ ఐ వోంట్ యాక్సెప్ట్ 10 lakhs అంటే నాకు వద్దు అంతే. ఎందుకంటే దానికి ఆ 10 lakhs వాడు ఇచ్చిన దానికన్నా దాని తర్వాత ఏమైనా అయితే దానివల్ల ఉన్న గిల్ట్ ఉంటుంది చూసినావా, లైఫ్ టైం ఫేస్ చేసే గిల్ట్ ఉంటుంది. అది ఈ పేజ్ ఉన్నంత కాలం ఆ గిల్ట్ ఉంటుంది. ఈ పేజ్ ఉన్నంత లైక్ ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ, ఎప్పుడు ఇంకేమైనా పెట్టి ఏమైనా ప్రమోట్ చేసినా కానీ ఇమీడియట్ గా నాకు గిల్ట్ గుర్తొస్తుంది. సో ఐ డోంట్ వాంట్ దట్ గిల్ట్ టు బీ విత్ మీ. నాకు అసలు గిల్ట్స్ లేవు. ఐ హ్యావ్ 0 గిల్ట్స్. 2023 ఐ హ్యాడ్ మెనీ గిల్ట్స్ విచ్ ఐ మేడ్ 0. ప్రాబబ్లీ 2024 స్టార్ట్ గల 0 గిల్ట్స్ ఉండే నాకు. I'm a completely freedom man. Free guna, happy guna, without any guilt. I don't want any guilt also. Like personally, do you have any like dream to achieve? Personally, yeah. Buying this type of car or going to your dream destination like that? Destination in the sense నాకు bold ఉన్నాయి. I have my own bucket list only, which I'm like slowly fulfilling it. నేను అంతా ఆలోచించాను. కొంచెం ఇంత అని డబ్బులు దాచుకుంటా, లేకపోతే ఇంతని మనీ కొంచెం సేవ్ చేసుకొని అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటా నేను ఆ ట్రిప్స్ కి. ఇప్పుడు మే ఆ టైంలో ఐ గో. అండ్ యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఎ ప్లాన్ ఆఫ్ హోస్టింగ్ ఎ స్మాల్ ట్రిప్ విత్ ఫాలోవర్స్, యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్. ఇంత మనీ తీసుకొని అందరం కలిసి ఒక వారం ఆర్ ఒక 3-4 రోజులు ఇట్లా ఒక ప్లేస్ అనుకొని ట్రిప్ అని ఒక ప్లాన్ ఉండే. అండ్ యాక్చువల్లీ ఆయన పేరు మర్చిపోయినా, ఆయన చేసిండి ట్రిప్, ఆయన ఇనిషియేట్ చేసిండి ట్రిప్. ఇట్లా ఇనిషియేట్ చేసి ఇట్ వర్క్డ్ అవుట్. ఆల్మోస్ట్ 15 ఎంత మెంబర్స్ వచ్చారు. 12-14 మెంబర్స్ 15 మెంబర్స్. ఐ ఫర్గాట్ హిస్ నేమ్. వాట్ ద మ్యూజికో వాట్ ద సినిమా సంథింగ్, WTCO WTMO ఏదో ఉంటుంది. యా, దట్స్ ద పేజ్ ఐ గెస్. ఆయన ఇనిషియేట్ చేసి నన్ను కూడా పిలిచిండు. బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను పోలేను. బట్ యా, ఐ హ్యావ్ దట్ ప్లాన్ ఆఫ్ హోస్టింగ్. I might do that sometime. ఇప్పుడు 100K వచ్చింది కాబట్టి there is a better chance to do that. People at least 10 may turn up with some amount so that they will come. నేను తీసుకోను ఆ డబ్బులు. వాళ్ళ డబ్బులతో వాళ్ళే టికెట్, నేను ఇట్లా ఇది బుక్ చేసుకోండి అని చెప్తే ఇది బుక్ చేసుకుంటారు, వస్తారు, కలుస్తారు, వెళ్తాం అన్నది ఓ ప్లాన్. అండ్ అంతే. అండ్ డ్రీమ్ డెస్టినేషన్ అలా ఏమైనా ఉందంటే నాకు పెద్దగా ఏం లేదు బ్రో. డ్రీమ్ డెస్టినేషన్ అంటే తిరగాలి అంతే. అది ఇప్పుడు నేను సడన్ గా ఒక రీల్ పాపప్ అవుతుంది, ఆ రీల్లో ఆ ప్లేస్ నచ్చుతుంది. మొన్న రీసెంట్ గా రిషికేష్ రీల్ పాపప్ అయింది. రిషికేష్ ప్లేస్ నాకు డ్రీమ్ డెస్టినేషన్, వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో అది మారుతూ ఉంటది. అండ్ డ్రీమ్ కార్ అంటావా, కార్స్ అన్నది ప్రతి ఆల్మోస్ట్ మినీ బాయ్స్ కి కార్స్ బైక్స్ ఫ్యాంటసీ ఎక్కువ ఉంటది. నాకు వన్ ఆఫ్ దోస్ థార్ ఫ్యాంటసీ ఉండేది కారు. అండ్ తారు అండ్ ఎక్సెట్రా. అండ్ అదర్ చూసుకుంటే నాకు ఓపెన్ టాప్ కార్స్ చాలా ఇష్టం. లైక్ మినీ కూపర్ ఓపెన్ టాప్. ఇప్పుడు ప్రేమలో సినిమా చూసినప్పటి నుంచి నా కళ్ళని దాని మీదే ఉన్నాయి.
మినీ కూపర్ ఓపెన్ టాప్ కార్, అది నాకు చాలా ఇష్టము. సో యా, మేబీ ఫర్ నౌ దట్స్ మై డ్రీమ్ కార్. ఒకవేళ నేను అదే నా సర్జరీ అయిన రికవర్ అంతా అయిపోయినాక ఇఫ్ ఐఎమ్ గుడ్, అదృష్టం వస్తే ఐ ట్రై టు మీట్ యూ. యా ఓకే బ్రో. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అనుకుంటా దీని లైక్ యూ సైడ్ ఐ వాంట్ టు స్టార్ట్ పాడ్కాస్ట్ అని. అదా, అదే చెప్పా కదా, అప్పుడప్పుడు అట్లా ఫ్లాష్ అయితే ఉంటుంది మైండ్ లో. అప్పట్లో సేమ్ నీలాగే లాక్డౌన్ టైంలోనే అనుకుండే ఒక టైంలో ఏం చేస్తాం, ఇట్లా ఒక పాడ్కాస్ట్ లాగా చేసుకొని అందరం కలిసి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ లా పెట్టుకొని పాడ్కాస్ట్ చేస్తే బాగుంటది. ఒక మన టూ పీపుల్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం, వేరే వేరే వాళ్ళు వస్తుంటారు సెలబ్రిటీస్ లాగా అనుకున్నా. అండ్ పర్మిట్ రూమ్ ఉంది చూసినావు ఇప్పుడు, సపోజ్ పర్మిట్ రూమ్ అని పాడ్కాస్ట్ పీపుల్ యూట్యూబ్ లో ఉంటారు. పర్మిట్ రూమ్ లాగా ఎగ్జాక్ట్ దట్ వాజ్ ఆల్మోస్ట్ మై ఐడియా, సిమిలర్ టు మై ఐడియా. ఒక 2 people or 3 people ఫ్రెండ్స్ ఉండి ముగ్గురం ఒక్కొక్కరం ఒక్కొక్క క్వశ్చన్ మేము మాట్లాడుకుంటూ వాళ్ళని అడగడం, ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక ఐడియా ఉండే. బట్ అది జస్ట్ ఐడియా వరకే ఉండే, అదేం పెద్ద ఎగ్జిక్యూషన్ చేసేసి అంత ఏం లేకుండే. యాక్చువల్లీ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నువ్వు అడిగినప్పుడు నాకు భయం అయింది అనమాట. ఎందుకు అంటే లైక్ అరే పిల్లోడు మంచి ఫ్లోలో ఉండు, మళ్ళీ పాడ్కాస్ట్ అంటే వీడు నాకు కాంపిటీషన్ వస్తాడు. లే అంత చెప్పినా కదా, జస్ట్ ఇట్ వాజ్ జస్ట్ థింగ్. అయ్యా నువ్వు పిల్లోడు అనుకున్నావు అంటే వీళ్ళందరూ నేను 10th class 7th class ఇంటర్ అనుకుంటారు. జస్ట్ మెన్షనింగ్ ఐఎమ్ ఫ్రమ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోబోతుంది ఆల్మోస్ట్. సో అది మెన్షన్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళందరూ నన్ను మరీ నువ్వు పిల్లోడు అంటుంటే వీళ్ళు ఇంకేదో అనుకుంటారు నన్ను వినేవాళ్ళు. ఓకే యా బ్రో సింగ్ సాంగ్ బ్రో. వద్దు అట్లాంటివి వద్దు అస్సలు. అది నేను లైఫ్ లో కొన్ని చేయకూడదు అనుకుంటున్నా. అది ఇందులో ఆఖరికి బాత్రూమ్ లో కూడా పాడా నేను పాటలు, అంత వర్స్ట్ సింగర్ నేను. ఐ డోంట్ లైక్ సింగింగ్, నాట్ ఎట్ ఆల్. యాక్చువల్లీ పీపుల్ సజెస్టెడ్ మీ, అంటే స్పాటిఫైలో చాలా మందికి తెలియదు కాబట్టి ట్రై టు డూ ఇన్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. నాకు ఫస్ట్ థింగ్ ఇన్స్టాగ్రామ్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు, వీడియో ఎడిటింగ్ రాదు నాకు. అట్లనే జనాలు ఇది కూడా చెప్పారనమాట, ఏదైనా ఇట్లా స్టాండ్ మైక్ కొనుక్కొని నీ ఫేస్ రివీల్ చేసి చెప్పచ్చు కదా అంటే నాకు కెమెరా భయం. ఓకే, సో దట్స్ వై ఐ విల్ డూ ఇన్ స్పాటిఫై అన్నమాట. బట్ కెమెరా చేసుకొని చేస్తే బాగుంటది. బట్ యాజ్ యూ సెడ్ ఫియర్ అని వి కాంట్ హెల్ప్. యాక్చువల్లీ నాకు గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ లో ఒక పెద్ద ట్రామానే అయింది. లైక్ నేను చేసిన ఈ పాటల వీడియోలు అన్నిటిని ట్రోల్ చేశారనమాట. ఖచ్చితంగా ఉంటది. నేను చెప్తున్నా, నేను ఫేస్ చేసిన క్రిటిసిజం నువ్వు ఇందాక అన్నావు చూడు, హేట్ నెగిటివ్ అని, నాకు ఆన్లైన్ నుంచి అయితే ఎప్పుడు రాలే. పేజ్ పెట్టిన తర్వాత పేజ్ నుంచి ఎప్పుడు వచ్చి నన్ను ఏమనింది లేదు, ఎవ్వరు ఏమనలేదు. దే వర్ వెరీ వెరీ కైండ్ పీపుల్. 100K followers లో ఎవ్రీ పర్సన్ ఈస్ వెరీ కైండ్ ఇన్ దిస్ ఆల్ దిస్ 100K people. Definitely every single person is kind, because until now I don't know about other pages, నేను ఎట్టి పరిస్థితుల్లో మాక్సిమం ఎన్ని డిఎమ్స్ వస్తే అన్ని రిక్వెస్ట్ డిఎమ్స్ అన్ని ఇమీడియట్ గా చూస్తా, ఇమీడియట్ గా మాట్లాడతా. ఐ డోంట్ వాంట్ టు లైక్ గోస్ట్ దెమ్ ఆర్ సంథింగ్. చాలా మందితో మాట్లాడతా. లైక్ యూ కాంట్ ఇమాజిన్. చాలా మంది అంటారు, అదే బ్రో 50K పేజెస్ రిప్లై అయ్యావు, నువ్వు 100K పెట్టుకొని రిప్లై ఇస్తున్నావు అంటే. ఐ లైక్ ఇంటరాక్టింగ్, ఐ లైక్ బీయింగ్ అరౌండ్ పీపుల్, ఐ లైక్ స్టేయింగ్ విత్ పీపుల్. నాకు అది చాలా ఇష్టమైనది ఇది. బికాస్ మేబీ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్. నాకు సొంత తమ్ముడో చిక్కులో, నేను ఐఎమ్ సోలో కిడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అండ్ ఐ యూస్ టు నాట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ మై కాలనీ ఆర్ రెసిడెన్స్ బిఫోర్ చైల్డ్హుడ్ లో. బట్ లేటర్ ఆన్ ఐ గాట్ దెమ్. బట్ యా, మేబీ దట్స్ ద రీజన్ ఐ లైక్ పీపుల్ ఎ లాట్. ఐ లైక్, మనకు ఒకటి ఉండకపోతే అది మనకు కావాలనిపిస్తుంది. So maybe that's the reason I like to interact and like to talk. Even in my BTech, I like to like mingle up with many people. But yeah, నాకు అదో రకమైన కాంప్లెక్సిటీ. కొన్నిసార్లు మాట్లాడలేను ఆఫ్లైన్ లో కొంతమందితో. మాట్లాడాలనిపిస్తుంది కానీ ఇంట్రోవర్టిజం, ఒక రకంగా అంబివర్ట్ అని చెప్పొచ్చు నేను. ఇంట్రోవర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రోవర్ట్. కలిస్తే చాలా 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 మాట్లాడతా, అసలు ఇంకా కలవకపోతే మాట్లాడడానికి కొంచెం తడబడతా, అంటే కొంచెం స్టార్ట్ స్లో ఉంటుంది. దట్స్ ద థింగ్. అండ్ ఆ లెక్కన వస్తే నాకు ముందుండే ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు ముందు ఒక మీమ్ పేజ్ ఎప్పుడైతే ఉండేదో, అండ్ వెన్ ఐ యూస్ టు నాట్ గెట్ ఎనీ ఫాలోవర్స్ ఫర్ దట్. ఇప్పుడు మ్యూజిక్ పేజ్ ఇలా ఎదిగింది వేరే విషయం.
ముందున్న పేజ్ ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అంటే సంవత్సరం ఒక 1 whole year మెయింటైన్ చేస్తే దానికి వచ్చింది 1200 ఫాలోవర్స్. అదే ఇక్కడ 1 year లో నాకు ఆల్మోస్ట్ 70K వచ్చేసింది. అక్కడ జస్ట్ 1 year లో నాకు వచ్చేది 1200. ఇది పెరగదు తరగదు, వచ్చే రీచ్ రాదు. సో బేసికల్లీ దానికి నాకు వచ్చినంత ట్రోలింగ్ కానీ, మా వాళ్ళు నన్న మాటలు కానీ, నవ్వే వాళ్ళు, నేను ఒక జోకర్, నా ప్రతి ఒక్క వాళ్ళ దృష్టిలో ఐ వాజ్ ఎ జోకర్. బేసికల్లీ ఇప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అంతా కామ్ అయిపోయి, ఎన్విరాన్మెంట్ ఏమైనా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటే నా మీద జోక్ వేసుకొని నవ్వేసుకుందాం అనుకునే జోకర్ కానీ నేను ఒకప్పుడు. ఐ యూస్ టు హేట్ దట్, ఐ యూస్ టు ఫీల్ దట్ వెరీ బ్యాడ్. నాకు లోపల ఉండేది కానీ బయటికి చెప్పలేము, ఎందుకంటే ఐ లైక్ మై ఫ్రెండ్స్. రీజన్ ముందు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. సో ఐ యూస్ టు హ్యావ్ దట్ క్రేవింగ్ ఆఫ్ బీయింగ్ ఫ్రెండ్స్ విత్ పీపుల్. సో నౌ ఇఫ్ ఐ రియాక్ట్ ఆర్ నౌ ఇఫ్ ఐ లైక్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, ఐ మైట్ లూజ్ దీస్ పీపుల్ ఆర్ పెద్ద గొడవ అవుతుంది, సొల్లు అవుద్దని నేను కూడా నా మీద జోక్లు వేసిన నవ్వుకున్న రోజులు ఉన్నాయి. నేను అంత ఫస్ట్ ఉండే. ఎప్పుడైతే 100K వచ్చిందో థింగ్స్ చేంజ్డ్. బట్ లక్కీలీ నాకు ఇప్పుడు బీటెక్ లో దొరికిన ప్రతి ఒక్కడు చాలా మంచోడు. నాకు ముందు ఉన్న వాళ్ళు మాత్రం దేవర్ టాక్సిక్, ఫ్యూ పీపుల్, నాట్ ఆల్. బట్ ఇక్కడ బీటెక్ లో దొరికిన వాళ్ళు ప్రతి ఒక్కడు చాలా మంచోడు. యాజ్ ఆఫ్ నౌ నాకు దొరికిన వాళ్ళంతా చాలా మంచోడు. అంటే నా విషయం వచ్చేసి, ఒకరోజు నేను పొద్దున్న కాలేజ్ పోయినాక తీసుకొచ్చుంటే 1 person came and showed the video. సో ఆ వీడియో చూసి నేను సడన్ గా స్ట్రక్ అయిపోయింది. ఎందుకంటే ఆ వీడియోలో నేను తీసిన అంటే టిక్ టాక్ వీడియోస్ స్క్రోల్ చేసి నేను ఫీల్ కాలేదు బ్రో, నేను పాడిన వీడియోస్ స్క్రోల్ చేసి నేను ఫీల్ అయినా. ఓకే, అంటే ద పాయింట్ ఇస్, నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే నాకన్నా వరస్ట్ గా పాడిన చాలా మంది ఉన్నారు. సో బాధను ఎందుకు ట్రోల్ చేయలేదని నా బాధ. ఉంటది క్రిటిసిజం వి షుడ్ టేక్, తప్పదు. కొన్ని చోట్ల మనం హేట్ తీసుకోవాల్సిందే. అదే మనం ఏం అనలేం బ్రో, ఎవడు వాడు ఉంటుంది. అదే చెప్పే కదా, నేను ఇందాక ఎలాగైతే సైలెంట్ అయిపోయానో అంతే అలానే చేయాల్సి వస్తుంది. అది యాక్చువల్లీ ఈ గివ్ అవేస్ క్వశ్చన్ సేమ్ పాటలు ఎక్స్ని అడిగితే హీ సైడ్ స్టార్టింగ్ లోనే ఎప్పుడు స్పాటిఫై ప్రీమియం ఇచ్చారు అని చెప్పిండే, ఒక 30 members సంథింగ్. నాకు అర్థం కాదు ఎగ్జాక్ట్ గా. గివ్ అవేస్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగిండే కదా, అదే క్వశ్చన్ పాటలు ఎక్స్ని అడిగితే హీ సైడ్ ఐ గేవ్ స్పాటిఫై. అప్పట్లో ఇచ్చాడు, నాకు గుర్తొచ్చింది. సో ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్? 24 questions ఇంత తొందర అయిపోతుంది అనుకోలేదు. అబ్బో, గంట అయింది కదా, ఆల్మోస్ట్ 1 hour అయింది. అయిపోయింది బ్రో. బ్రో బిఫోర్ ఎండింగ్ దిస్ ఐ హావ్ అ క్వశ్చన్. మీన్స్ హౌ డు యూ రేట్ మై పాడ్కాస్ట్? మీన్స్ ఈ ఇంటర్వ్యూ అనేది నచ్చింది బ్రో. నాకేమో నిజం చెప్పాలంటే నేను అంత ఎక్కువ ఐఎమ్ చాటర్ బాక్స్ ఓన్లీ. బట్ ఇంత ఫాస్ట్ గా ఇన్ని క్వశ్చన్స్ చెప్తా అనుకోలేదు. ఐఎమ్ లైక్ ఇట్ వాస్ కంఫర్టబుల్. థ్యాంక్స్ బ్రో. నో ఇష్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్.